19 68,000 కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క రాయలసీమలో 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కానీ దురదృష్టం 5 ఏళ్ళు ఒక పార్టీ వచ్చింది, పేరు కూడా చెప్పను. ఆ పార్టీ వచ్చి నారాయలసీమని 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2,000 కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మళ్ళీ నేను వచ్చాం, ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది, తెలుగుదేశం పార్టీది. తెలుగు గంగ ఎవరి తమ్ముళ్ళో ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా. పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా. గాలేరు నగరు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా. హంద్రీ నీవా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా. గండికోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా, నేనే నిర్మాణం చేశాం. అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అటు తెలంగాణ బాగుండాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో తిరిగి ఎవ్వరికి ఇవ్వరు, ఎవరికి దక్కదు. మీరందరూ చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని. ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు. విభజన జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని. నా ఆలోచన ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది నా సంకల్పం. అది చేస్తాం. 9 ఏళ్ల పరిపాలన ఆ రోజు. హైదరాబాద్ ఈరోజు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తలమానికం. 70% ఆదాయం హైదరాబాద్లో వస్తుంది. అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం, అది కొనసాగిస్తున్నారు. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 ఏళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, పూర్తిగా నష్టం చేశారు. నేను 4వసారి ముఖ్యమంత్రి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. నాకు 24 గంటలు చాలడం లేదు తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే భగవంతుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. ఆరోగ్యంగా ఉంటే ఇంకో కొన్ని సంవత్సరాలు బతుకుతాం. బాగా చెడు అలవాట్లుంటే, చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 3,890 కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ, కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలుపెట్టాం. నేను ఒక టార్గెట్ పెట్టాను, ఈ నెల 15కు జీడిపల్లికి నీళ్లు రావాలి. అక్కడి నుంచి పిఏబిఆర్ గాని, అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి కింది వరకు నీళ్లు తీసుకెళ్ళాలి.
ఇవన్నీ కూడా 30వ తారీఖుకి దగ్గర కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి, మదనపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ ఉండే నీళ్లు సముద్రంలోకి పోయే నీళ్లు, ఈ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సముద్రంలోకి పోయే నీళ్లు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది. అదే నా ఆలోచన. ఈరోజు నీళ్లన్నీ ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిస్తుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితం అయ్యేది. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు, పోలవరం నీళ్లు వాడుతున్నాం. 120 టీఎంసీ నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నా. 2021-22లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే, నేను డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి 20 అప్పట్లోనే 2020కి నీళ్లు ఇవ్వాలని ఆలోచించాం. పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర రైతాంగం, ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద వరం. గోదావరిలో ఈరోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి. ఇది ఒక్కరోజు కాదు, 100 సంవత్సరాల చరిత్ర. సరాసరిన 2000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి. 200 టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి, అవసరమైతే 100-200 టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే 2 రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడ వాడేది వరద జలాలు, సముద్రంలోకి పోయే నీళ్లు, ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది. పైన తెలంగాణ ఉంది, వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికి నష్టం లేదు. ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను అందుకే పదే ఈ విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. రెండోది రాయలసీమ. ఏం చేయాలనో నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది. రాయలసీమను ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు రాయలసీమ, ఇప్పుడు రాయలసీమ కాదు. ఇక్కడ చూస్తే రోడ్లు ఒక్కసారి మీరు చూస్తే నెంబర్ 1 రోడ్లు, దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు వ్యవస్థ ఇక్కడ ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వస్తాయి. నేషనల్ హైవేస్ బాగా ఉంటాయి, స్టేట్ హైవేస్ కూడా బాగా వేస్తాం. ఈ తర్వాత ఇరిగేషన్ అన్ని పూర్తి చేస్తాం. రాయలసీమలో హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఒకప్పుడు అందరూ వరిధాన్యమే తినేవాళ్ళం. రాయలసీమలో ఒకప్పుడు వరిధాన్యం కాకుండా, బియ్యం కాకుండా మనమంతా రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళం. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయలు పెట్టిన తర్వాత అందరికీ బియ్యం అలవాటు అయిపోయింది. ఇప్పుడు డబల్ పాలిష్ చేసుకునే పరిస్థితికి తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండే భోజనం స్టేటస్ సింబల్ అయిపోయింది. కానీ మనం తినేది కార్బోహైడ్రేట్స్. దీనివల్ల అందరూ షుగర్ పేషెంట్లు అయిపోతున్నారు. చిన్న వయసులోనే డయాబెటిక్స్ వచ్చేసే పరిస్థితి వస్తూ ఉంది. దానిపైన టెన్షన్ హైపర్ టెన్షన్ వస్తుంది. అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ప్రపంచమంతా కూడా మిల్లెట్స్కి వెళ్ళిపోతున్నారు. రాగులు, సజ్జలు, జొన్నలు, పప్పు ధాన్యాలు వీటికన్నిటికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఇంత డిమాండ్ లేదు కాయగూరలకి, పళ్ళకి ఇంత డిమాండ్ లేదు.
ఇప్పుడు ప్రపంచమంతా పండ్లకు కూడా డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పండ్లు పండే ఏకైక ప్రాంతం, అనుకూలమైన ప్రాంతం మన రాయలసీమని మరొక్కసారి గుర్తు చేస్తున్నా. దీనికి శ్రీకారం చుట్టింది కూడా నేనే. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను మీ అందరికీ. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్ర మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ 90% సబ్సిడీ ఇచ్చాం. మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అది కూడా మైక్రో ఇరిగేషన్ కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి. లేపాక్షి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడ భగవంతుడు మనకు ఎండలు ఇచ్చాడు, సోలార్ కరెంట్ వస్తుంది. భగవంతుడు మనకు గాలి ఇచ్చాడు, మర మిల్లులు పెట్టుకునే అవకాశం వచ్చింది. మనకు నీళ్లున్నాయి, ఎత్తున నీళ్లుంటే ఆ నీళ్లు కిందికి వదిలిపెడితే పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ ఎనర్జీ ఎట్లయితే శ్రీశైలంలో వస్తుందో ఎక్కడికక్కడ నీళ్లు కిందికి మళ్ళా ఆ నీళ్లు తీసుకుని కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. నేనే ఇక్కడ రివర్సబుల్ పంప్స్ ఉన్నాయి శ్రీశైలంలో 97లో పెట్టా. దేశంలో ఎక్కడా లేనప్పుడు పీక్ లోడ్ ఫ్యాక్టర్ ప్రాబ్లం వస్తే రోజంతా కరెంట్ ఉంటుంది, సాయంత్రం కరెంట్ దొరకదంటే అప్పట్లో అవి పెట్టి సాయంత్రం మాత్రం ఆపరేట్ చేసేవాళ్ళం. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ వస్తుంది, టూరిజం వస్తుంది, హైవేలు బాగున్నాయి, పారిశ్రామిక కారిడార్లు వస్తాయి. ఇండస్ట్రీలో ఏ జిల్లాలో ఏమేం చేయాలనో నాకు ఒక స్పష్టత ఉంది. లేపాక్షి, ఓర్వకల్ ఒక కారిడార్గా డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్, డ్రోన్, గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి. ఈరోజు మనం చూస్తే సూడూరుపేట దగ్గర ఏదైతే సెటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి అక్కడ ఏరో సిటీ వచ్చి ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు ఆలోచించుకోవాలి. శ్రీశైలం, తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్తి, కాణిపాకం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి, కడప దర్గా ఇవన్నీ పెద్ద ఆస్తులు, మనకు పవిత్రమైన ఆస్తులు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే కడప దర్గాకు రావాలనే ఆలోచన ఉంటుంది. హిందువులైతే నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంటుంది. ఈ మధ్య కాలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ చూస్తే ఒక పవర్ఫుల్ క్షేత్రంగా, ఏదైతే శక్తి పీఠంగా ఇది ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాయలసీమలో ఆధునిక దేవాలయాలు, ఆ దేవాలయాలు మీరు చూస్తే రిజర్వాయర్లన్నీ మీరు చూసినప్పుడు శ్రీశైలం ఇక్కడే ఉంది, పక్కనే జీడిపల్లి ఉంది, పిఏబిఆర్ ఉంది, మిడ్ పెన్నార్ ఉంది, చాగల్లు, సిబిఆర్, పైడిపాళెం, వంశీకొండ, గండికోట, ఔక్, గోరకల్లు, బ్రహ్మసాగర్, భైరవాని తిప్ప, అప్పర్ పెన్నార్, గొల్లపల్లి, మారాల, చెర్లోపల్లి, శ్రీనివాసపురం, అడవిపల్లి,